వాళ్ళ అన్నయ్య ఫోటో. దీని మీద ఒట్టేసి చెప్పమనండి. సరే, ఈ అనుమానాలన్నీ ఎందుకు? వాడేమో ఇష్టం లేదని చెప్తుండాడు, నువ్వేమో ఆ మాట నేను అనలేదని చెప్తుండావు. వాళ్ళు చెప్పినట్టు మీ అన్న ఫోటో మీద ఒట్టేసి చెప్పు, మాకు ఓ ధైర్యం వస్తుంది. చూసారా, ఒట్టు పెట్టమంటేనే ఆలోచిస్తుంది. అంటే ఆవిడ చేసిందంతా యాక్టింగ్ అనే కదా. ఏంటక్క ఆలోచిస్తున్నావు? బావంటే నీకు నిజంగా ఇష్టం ఉన్నప్పుడు, ఆయనతో కలిసి బతకాలనుకుంటున్నప్పుడు వాళ్ళ అన్న మాటలకి నువ్వు సమాధానం చెప్పాలి. ఇంట్లో వాళ్ళ అనుమానాల్ని నువ్వు తీర్చాలి. అన్నయ్య, నిజంగా నాకు ఇష్టం లేకుండానే నేను ఈ ఇంటి కోడలునయ్యాను. కేవలం నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ చిరంజీవి అంతా చూడాలని ఇక్కడికి వచ్చాను. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలి, వాడిని నడి రోడ్డు మీదకి లాగాలని ఇక్కడికి వచ్చాను. ఏ లక్ష్యంతో అయితే నేను ఈ ఇంట్లో కడుగు పెట్టానో ఆ లక్ష్యం నెరవేరకుండా నేనైతే బయటకు వెళ్ళలేను. నేను అనుకున్నది సాధించాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి. కాబట్టి నాకు ఆయనంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉందని చెప్పక తప్పదు. నీ కోసం వచ్చాను. ఇప్పుడు వాళ్ళందరి అనుమానాలు తీర్చడం కోసం, అది కూడా నీకు న్యాయం చేయడం కోసమే నీ మీద ఒట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అయ్యా. మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయనంటే నాకు ప్రాణం, నాకు చాలా ఇష్టం. ఆయన భార్యగా మనస్ఫూర్తిగానే నేను ఇంట్లో అడుగు పెట్టాను. ఈ రోజు వరకు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. చచ్చేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడేమంటారు? ఏం బావా, నువ్వు కూడా మా అక్కను అనుమానించావుగా? ఈ ప్రపంచంలో మా అక్క చెల్లెల ముగ్గురికి మా అన్నయ్యకు మించి ఎవరు ఎక్కువ కాదు. అలాంటి మా అన్నయ్య ఫోటో మీద ఒట్టు వేసి మరీ చెప్పిందంటే ప్రాణం పోయినా తను అబద్ధం చెప్పలేదు. క్షమించు దుర్గా, నాకు నేనేదో ఊహించుకున్నాను. మీ అన్నయ్య ఫోటో మీద ఒట్టు వేసి మరీ చెప్పాక ఇంకా నిన్ను నిందించలేను. నేనే పొరపాటు పడ్డా. ఇది నా తప్పే. నేను అపార్థం చేసుకున్నందుకు వీలైతే నన్ను క్షమించు, కాదంటే శిక్షించు. అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు. పోన్లేమ్మా, గొడవ అలా మొదలై ఇలా ముగిసిపోయింది. చిన్న అపార్థం పరిస్థితిని ఎంతవరకు తీసుకొస్తుందో చూసారా? అందుకే చెప్పేది, భార్యాభర్తల మధ్య అనురాగాలు అభిమానాలు ఉండాలే కానీ అపార్థాలు అనుమానాలు ఉండకూడదని. రేయ్, ఆ అమ్మాయిని బాధ పెట్టింది చాలు. పాపం చూడు ఎలా ఏడుస్తుందో. తీసుకెళ్ళు లోపలికి. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకు. వెళ్ళు. దుర్గా, రా. లేదు బావగారు, ఆ అమ్మాయి మీ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అన్నయ్య మీద ఒట్టేసింది. మిట్టు తీసుకొని కొడతాను మాట్లాడినావంటే. సందు దొరికితే చాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆ పాపకి వాళ్ళన్నంటే ఎంత ఇష్టమనేది మాకు తెలుసు. అట్లాంటిది వాళ్ళన్న మీద ఒట్టేసి చెప్పినదంటే
అందులో అబద్ధం ఉండదు. ఇంక దీని గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అక్క మనసులో బావ లేడన్నది వాస్తవమే, కానీ అన్నయ్య మీద ఒట్టు పెట్టి చెప్పిందంటే అబద్ధం చెప్పలేదు. మరి ఏమైంది? మనసు మార్చుకుందా? తన కోపాన్ని చంపేసుకుందా? అంతే అయి ఉంటుందిలే. లేదంటే అన్నయ్య మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్తుంది? అవునరా, పెళ్ళయి 2 వారాలే అయ్యింది. హో అవునవును, 16 రోజుల పండుగ గురించి అడుగుతున్నావా? అవన్నీ మా అన్నపూర్ణ చూసుకుంటుందిరా. మరి ఏర్పాట్లవి చెయ్యాలిగా. తప్పకుండా చేస్తాంరా. చేయకుండా ఎలా ఉంటాం? చేస్తే నిన్ను పిలవకుండా ఎలా ఉంటాం? సరేరా, ఉంటాను. ఓ ఎన్నా, ఉమ్, మా అన్నపూర్ణి చూసుకుంటాదని అంటుండావు, ఏందది? మా గిరిగాడు ఫోన్ చేశాడమ్మా. చిరంజీవి పెళ్ళయింది కదా, 16 రోజుల పండుగ చేస్తున్నారా లేదా అని అడిగాడు. గిరన్నా పెళ్లికి రాలేదు కానీ 16 రోజుల పండకే వస్తానని చెప్తుండా? బావుండాది. పెళ్లికి రాలేకపోయాడు కాబట్టే 16 రోజుల పండుగ ఎప్పుడు చెప్తే వస్తానని ఫోన్ చేశాడమ్మా. ఈ గొడవల మధ్య పడి మన చిరుకి విజయాకి 16 రోజుల పండుగ చేయాలన్న సంగతే మతికి పెట్టుకోలా. ఇప్పటికీ వీడి పెళ్ళయ్యి 14 దినాలు దాటినాది. ఇంకో 2 దినాల్లో చేసేయాలన్నా. పోతా. ఇప్పుడు 16 రోజుల పండగలు, 10 వారాల ఫంక్షన్లు ఏం అవసరం లేదు. రేయ్, నీకేం తెలుసని మాట్లాడుతుండవురా? నోరు మూసుకొని గమ్మునుండరాదా? ఆ పొద్దు పెద్దోడికి కూడా 16 రోజుల పండుగ చేయలే. నీకు కూడా చేయకపోతే ఏమైనా బాగుంటుందా? మా పెళ్ళైపోయి చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు మాకు 16 రోజుల పండుగ ఎందుకులేండి? మాకెందుకులే అని అనుకున్నాము, కానీ చేస్తే ఖచ్చితంగా బాగుంటుందిలే. నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంటే 16 రోజుల పండుగ మమ్మల్ని పిలవకుండానే చేసేసుకున్నావా అని. సర్లేమ్మా, జరగాల్సిన కార్యక్రమాలు జరిపించకుండా ఎలా ఉంటాం? మీ విషయంలో అంటే ఏదో ఆలస్యమైంది, కనీసం వీళ్ల విషయంలో అయినా చేయాలిగా. నేను ఒకసారి పంతులు గారితో మాట్లాడతాను. ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది నువ్వే చెప్పాను పూర్ణ. శుభకార్యం కాబట్టి గుళ్ళో చేస్తే బాగుంటదన్నా. పెళ్ళంటే అనుకోకుండా ఫంక్షన్ హాల్లో జరిగిపోయుండాది. ఈ కార్యమైనా దేవుడి సమక్షంలో ఘనంగా చేద్దాం. ఆ స్వామి ఆశీస్సులు కూడా దక్కుతాయి.